హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఇక్కడ చూసారా కొత్త వంకాయ మొక్క స్టార్ట్ అయిందండి. పూత కూడా గుత్తులుగా వస్తుంది. నాకైతే ఇది బహుశా పొడుగు వంకాయ అయ్యి ఉంటది, బ్లాక్ అనిపిస్తుంది, లేదా మనకు మసాలా వంకాయ ఉంటది కదండి అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఆకుపైన ఈ కాడలు ఉంటది కదా, అది డార్క్ కలర్ లో ఉంది, వంకాయ కలర్ లో ఉందండి. అంటే ఈ సీడ్ నేను వేయలేదు, దాన్నంతట అదే మొలిసిందండి. తోటలో మొలిస్తే నేను ఒక 2 మొక్కలే మొలిసినాయి. ఆ 2 అక్కడ ఒక దాంట్లో బకెట్ లో పెట్టాను, ఇక్కడ వాటర్ క్యాన్ లో పెట్టానండి. ఇక్కడ చూడండి, ఇది క్యాప్సికమ్. నేను 5 మొక్కలు నాటుకున్నా అండి. లాస్ట్ కి ఒక్కటే మిగిలింది. మనకు వర్షాలు ఎక్కువ ఉండే కదా, ఆ వర్షాల వల్ల పోయిందండి. చూడండి ఒకటే మిగిలింది, ఒక కాయ స్టార్ట్ అయింది. ఇది చూస్తుంటేనైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఊరికే అనుకునేదాన్నండి మన తోటలో ఎందుకు క్యాప్సికమ్ రావట్లేదు అని చెప్పి. ఈసారి వచ్చింది. చిన్న కుండీలో పెట్టాను చూడండి. ఇది 14 ఇంచెస్ కుండీ అండి. బెండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. బెండకాయలు లేతగా కట్ చేస్తేనే బాగుంటది. ఇంకా మామూలుగా అయితే జోక్ చేస్తారు కదండి, అట్లుంది. బెండకాయ పచ్చడి, బెండకాయ పులుసు, బెండకాయ కూర, బెండకాయ టమాటా అట్లుందండి ఇంట్లో ప్రస్తుతం. ఈ పొద్దున్న లేచి హార్వెస్ట్ చేయాలన్నా, వీడియో చేయాలన్నా ఈ మైక్లో డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందండి. ఏదో ఒకటి అమ్మడానికి వస్తుంది, చెత్త బండ్లు వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. మీకు ఒక వెరైటీ మిర్చి చూపిస్తా, అసలు ఎంత బాగుందంటే. మీరు చూసిందే కానీ ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగో ఈ కర్రండి. ఇదిగో చూసారా, భలే ఉన్నాయి బజ్జి మిర్చి. ఇవి చూస్తేనే ఫుల్ హ్యాపీ అవుతుందండి నాకు. ఇదైతే సీడ్ పోనీయొద్దు, అవి చిన్నగా ఉన్నాయి, వదిలేస్తా. ఇక్కడ ఉన్నాయి, ఇదిగోండి. ఈ సీడ్కి వదులుతా అండి. ఈ మొక్క జర లోపలికి ఉంది, కాయలు కూడా బలంగా వచ్చినాయి. ఇవి 2 సీడ్కి వదిలేస్తా, 2 సరిపోతాయి మనకు. ఇది ఒకటి హార్వెస్ట్ చేసుకుందాం. అదేవిధంగా ఇవి కొంచెం పెద్దగా అవుతాయండి. ఇంకా పూత చూడండి ఎంత వచ్చిందో, ఎంత మొక్క హెల్దీగా ఉందో. మొక్కలు అయితే హెల్దీగా ఉన్నాయి. ఇక లాంగ్ మల్బరీ ఇంకా ఫ్రూట్ పండలే అండి. అసలు దీంట్లో ఇది కలిసిపోయింది. ఇందులో ఒకటి ఇగో చెట్టు చిక్కుడు వచ్చింది. నేను అంటే విత్తనాలు వేయలే, మనకు తోటలు అక్కడక్కడ ఉంటాయి కదా, అవే మొలకెత్తి వచ్చినాయండి. ఈ గ్రీన్ మిర్చి ఇగో 2 ఉంచిన అండి, నేను మిగతా హార్వెస్ట్ చేసిన. ఇవి సీడ్కి వదిలేసినాను, ఇవి 2. ఇక్కడ బెండకాయ, రెడ్ బెండ సీడ్ రెడీ అయింది, బుట్ట వేస్తాను నేను. ఇట్లా చెట్టు మీద ఎండే వరకు ఉంచాలండి, అప్పుడే సీడ్ కరెక్ట్ గా మొలకెత్తుతుందండి. సాధారణంగా మొదటిసారి వచ్చిన కాయలు ఉంచామనుకోండి, విత్తనం చాలా బలంగా వస్తుంది, మొలకెత్తడం కూడా చాలా మంచిగా మొలకెత్తుతాయి. అంటే 90% విత్తనాలు వేస్ట్ కాకుండా మొలకెత్తుతాయండి. రకరకాల బెండకాయలు మనకు మొన్న ఒక వీడియో పెట్టినా కదా, వెరైటీస్ అన్ని
రకాలు చూపించాను అందులో. ఇప్పుడు కొంచెం రెడ్ బెండ తగ్గిందండి, ఎక్కువ రావట్లేదు రెడ్ బెండ. చూద్దాం, ఇంకా ఒకవేళ సరిగా రాకుంటే మొక్కలు తీసేయడమే. ఇవైతే మనము పైన కొమ్మలు కట్ చేస్తా ఉంటే మళ్ళీ కింద నుండి వస్తాయి, కాత వస్తూనే ఉంటది. వీటితో టెన్షన్ లేదు, ఒకసారి నాటుకున్నామంటే నెలలు కాత వస్తూనే ఉంటదండి. ఇక్కడ ఒక టమాటా ఉంది చూడండి, కొంచెం కలర్ వచ్చిందంటే తెంపేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే, ఊకే ఆంటీ ఏం చెప్తుంది చెప్పండి, మంకీస్ బెడద వల్ల కొంచెం కలర్ వస్తే తెంపడమే. వంకాయ తెంపినా అండి. ఇక్కడ కూడా బెండకాయ ఉంది. ఇది ఇక్కడ వైట్ బెండకాయ కూడా సీడ్ రెడీ అయిందండి. ఇది కట్ చేస్తున్నా. ఇదైతే పులుసుకు బాగుంటది. ఆంటీ పులుసుకి వేరే ఉంటాయా బెండకాయలు అని అడుగుతున్నారు. అవునండి, ఇవి పులుసు బెండకాయలు సాంబార్లోకి పులుసులోకి బాగుంటాయి. ఈ వైట్ వెరైటీ కొంచెం లైట్ గా ముళ్ళుగా పాత వెరైటీ అండి. ఇది ముళ్ళ బెండకాయ అంటారు. ఇక్కడ చూడండి, కొంచెం కొత్తిమీర కూడా ఈరోజు తీసుకుందాం. అంటే నేను ఈరోజు వేర్లతో తీద్దామని చూస్తున్నా, మళ్ళీ సీడ్ వేసుకుందామని. ఈ విత్తనము మొన్న చెప్పినా కదండి, మనం కట్ చేస్తే సరిగా రావట్లేదు. కట్ చేస్తే అది మళ్ళీ ముదిరిపోయి విత్తనాలతో వస్తుంది. నాకు కొంచెం ఈ రోజుకి సరిపోయేంత హార్వెస్ట్ చేస్తా. నేను మళ్ళీ ఇంకొక కుండీలో కూడా వేసుకున్నా అండి కొత్తిమీర. చూసారా ఫ్రెష్ గా, కనీసం కొత్తిమీర మెంతైనా మనం వేసుకుంటే ఇలా మందు లేని కొత్తిమీర తినొచ్చండి. ఈ ఆకుకూరలలో ఎక్కువ మందు వేస్తా ఉంటారు. ఇక ఇక్కడ కూడా మళ్ళీ విత్తనాలు జల్లినాను, వీటి సైడే వచ్చినాయి. సీడ్ కూడా నేను మళ్ళీ తెచ్చుకోవాలి. నేను చెప్పాను కదా, ఈ సీడ్ అంతా పర్ఫెక్ట్ గా ఏం లేదు అని చెప్పి. మనము తెచ్చిన సీడ్ని బట్టి కూడా మనకు అంటే విత్తనం మొలకెత్తడం ఉంటది. ఇదంతా పెద్దగా నాకు ఈసారి నచ్చలే. లాస్ట్ ఇయర్ అయితే సూపర్ సీడ్ దొరికింది. నేను మళ్ళీ అదే షాప్ కి వెళ్ళి తెచ్చుకుంటాను. పాలకూర కూడా ఇగో కట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. 4-5 టైమ్స్ నేను కట్ చేసుకున్నాను పాలకూర, మళ్ళీ మంచి వస్తుంది. వేరే కుండీలో కూడా వేసిన, ఇది అయిపోయే లోపు నాకు అది అందుతుంది. ఇక్కడ సిలోన్ బచ్చలి ఉంది చూడండి, ఇక్కడ సిలోన్ బచ్చలి కూడా ఉంది. అరే ఇంట్లో పొనగంటి కూర వచ్చింది, అమ్మో చాలా డేంజర్ ప్రాబ్లం ఇది. వేర్లతో తీసేయాలి, వేర్లు రాలే. ఇక నాకు ఈ కుండి పరేషాన్ చేస్తుందండి. ఇది సీడ్ వచ్చింది. ఇక్కడ సిలోన్ బచ్చలి ఆకులు కట్ చేస్తున్నాను. ఇదైతే భలే టేస్టీగా ఉంటుందండి. ఆకులు కట్ చేస్తున్నా, ఎందుకంటే పైన పూత వచ్చింది, అది రాలి ఇంకా మొక్కలు వచ్చేస్తాయి. ఈ బచ్చలి పూత వచ్చింది కాబట్టి నేను ఆకులు మాత్రమే తెంపుకుంటున్నా అండి. కానీ టేస్ట్ భలే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ బచ్చలి కంటే ఇది చాలా బాగుంటుంది. కొంచెం మెంతి తెంపుకుందాం ఇప్పుడు. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి, ఇది ఒక 2 కాయలు విత్తనానికి వదిలేయాలి. ఇవి కూడా గ్రీన్ గా చిన్నగా ఉంటాయి, చాలా స్పైసీగా ఉంటాయండి. ఇవి చూడండి ఎంతున్నాయి కాయలు, చూసారా? ఒక 2 అయితే విత్తనానికి వదిలేసుకుందాం. ఇక్కడ బెండకాయలు, స్టార్ బెండ
ఇది ముదిరిందండి. ముదిరినవన్నీ ఉంచేస్తున్నా, సీడ్స్ ఎవరికన్నా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంలో. మెంతి అయితే ఇప్పుడు మార్కెట్ లో చాలా రేట్ ఉందండి. ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను, బేబీ మెంతి. ఇందులో ఒకటి కాకర మొక్క మొలిసిందండి, దానంతట అదే. మనము రీప్లాంట్ చేసినా కూడా ఆ మొక్క అయితే అలాగే బ్రతికింది. చక్కగా సైడ్ కి అయితే కట్టాను. చూడాలి ఏం వెరైటీ కాకరకాయలు వస్తాయి అనేది. నేను సీడ్ పెట్టిన కాన్నేమో రాలేదు, దానంతట అది ఇది మొలిసిందండి. కాకపోతే ఇక్కడ పక్కన అడవి కాకర చిన్న కాకరకాయలు ఉంటాయి కదండి, ఆ సీడ్ ఉంది. మరి అదైతే మాత్రం ఇక వేస్ట్. అంటే బాగా చిన్న కాకరకాయలు అండి అవి, ఇంతే ఉంటాయి, ఇంతే ఎర్రగాయ అంతా. ఇలా పెద్ద మొక్కలలో మనం మెంతి ఎక్కడైనా వేసుకోవచ్చు అండి. కాకపోతే ఈ మెంతి ఏంటంటే ఒకసారి ఇక్కడ మొలిసింది అనుకోండి, ఈ భూమి అంతా వేడెక్కి మళ్ళీ అదే ప్లేస్ లో వేస్తే మెంతి మొలవదు. కాబట్టి మళ్ళీ ఇంకొక ప్లేస్ లో వేయాలి. కుండీలో కూడా మనం వేసుకున్నామంటే ఆ మట్టి అంతా తీసేసి మళ్ళీ కొంచెం ఆరబెట్టుకొని మళ్ళీ ఎరువేసి వేపపిండి వేసి అలా కొంచెం మట్టి ట్రీట్మెంట్ చేసిన తర్వాతే మళ్ళీ వేసుకోవాలండి. లేకపోతే అస్సలు మొలవదు, పడిపోతుంది. వేసింది వేసినట్టు పడిపోతుంది అండి. నాకైతే ఈ రోజుకి ఇది చాలు. ఈ కుండీలో కూడా ఉంది కానీ నేను తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా. ఇలా టమాటా కాయలు ఉన్నాయండి, ఇదిగో మంచిగా పచ్చడి చేసుకోవచ్చు. ఇలా దూరంగా ఉన్నాయి. ఈడ కూడా సేమ్ వెరైటీ మిరపకాయలు అండి, పెద్దగా అయినవి మాత్రమే కట్ చేస్తున్నా. ఇక్కడ ఒక వంకాయ ఉంది, పొడుగు వంకాయ. వంకాయలు అయితే ఎక్కువ వస్తలేవు, వస్తున్నాయి అప్పుడు ఇప్పుడు వస్తున్నాయండి. మరి ఎక్కువ కాకుండా సరిపోను, పర్వాలే. ఇక బెండకాయలు అయితే వర్షం. జోకులు వేసుకునే అన్ని వస్తున్నాయండి బెండకాయల మీద. ఎవరికైనా ఇంట్లో ఉంటే విలువ తెలియదు, ఏమంటారు మీరు? లేని వాళ్ళకేమో మనము హార్వెస్ట్ చేస్తుంటే చూస్తూ ఉంటే అబ్బాయి ఎంత బాగా వస్తున్నాయి, మనకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక ఉన్న వాళ్ళకేమో వాటి విలువ అనేది అర్థం కాదు. ఇది ముదిరిపోయింది. చూసారు కదండి చిన్న హార్వెస్ట్. మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.